నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ వద్ద గల ధర్మాంచ కమ్యూనిటీ హాల్లో ఫిలాంథ్రఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడిన గోదావరి ఉత్సవ 2025 విభిన్న రంగాలలో తెలుగు తేజాలకు పట్టాభిషేక మహోత్సవం డాక్టర్ అద్దంకి రాజా మరియు ప్రముఖ సామాజికవేత్త చెరుకువాడ రంగసాయి గార్ల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర కాలేజీకి చెందిన డాక్టర్ వి స్వామినాథం మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ విశ్వమాణిక్యరావుకు అవార్డు తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కళాశాలలో అవార్డు గ్రహీతలకు సన్మానం నిర్వహించారు. ఇటీవల రాజమండ్రిలో జరిగినటువంటి గోదావరి ఉత్సవం అవార్డు ఫంక్షన్లో మా కాలేజీ నుంచి సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి ఎంపికైనటువంటి డాక్టర్ స్వామినాథన్ గారికి అలాగే డాక్టర్ మాణిక్యాలరావు గారికి ఈరోజు మా కాలేజీ యాజమాన్యం తరఫున ఫ్యాకల్టీ తరఫున సిబ్బంది తరఫున ఒక అభినందన సత్కారం చేయడం జరిగింది. దానికి మేము చాలా గర్విస్తున్నాం. ఈ చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. గోదావరి ఉత్సవం అని చాలా కాలం నుంచి రాజమండ్రిలో ప్రముఖ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి అందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఎంపికైనటువంటి మా ఫ్యాకల్టీ తరఫున ఎంపికైనటువంటి స్వామినాథన్ గారికి మాణిక్యాలరావు గారికి ఈరోజు మా కాలేజీ యాజమాన్యం తరఫున మా చైర్మన్ గారు అయినటువంటి కేవీ సత్యనారాయణ గారు, కోశాధికారి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు, అడ్డాల శ్రీహరి గారు, జి సత్యనారాయణ గారు, పీడిఆర్ గారు, నేను అందరం, ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్, అండ్ డైరెక్టర్ ఎస్ కీర్తి అండ్ సిబ్బంది తరఫున వైస్ ప్రిన్సిపల్ అయిన గోపిచంద్ గారి తరఫున అందరూ అభినందించడం జరిగింది. అలాగే ఈ అవార్డు ఎంపిక అవడానికి మాకు సహకరించినటువంటి భీమవరానికి చెందిన ప్రముఖ విజ్ఞాన వేదిక కన్వీనర్ అయినటువంటి చెరుకువాడ రంగసాయి గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.